అన్నా, నీకు లెక్కలేయడం వచ్చు, మాకు లెక్కలేయడం వచ్చు. కానీ ఆ దేవుడేసే లెక్కలు వేరన్నా. మనం ఒకటనుకుంటున్నాం, కానీ ఆ పైవాడు మరొకటి అనుకుంటున్నాడన్నా. జరిగిందేదో జరిగిపోయింది రంగన్న. నువ్వు అదే పెద్ద విషయంగా తలిచి బాధపడుతుంటే మాకు చాలా బాధగా ఉంది రంగన్న. బోరు పైపు దొంగిలించి పోలీస్ స్టేషన్లో అండర్వేర్తో కూర్చొని చావు దెబ్బలు తిన్నప్పుడు కూడా నేనింత బాధపడలేదు రంగన్న. కానీ మీరిప్పుడు ఇలా బాధపడటం చూసి దుఃఖం గొంతులోంచి తన్నుకొని వస్తుంది రంగన్న. అన్నా, ఇన్నాళ్ళు నీ సంతోషం కోసం మా అందరికీ మందు కొట్టించేవాడివి. కానీ ఈరోజు నీ దుఃఖం పోగొట్టడానికి మేమిద్దరం మందు తీసుకొచ్చామన్నా. అన్నా, తక్కువ నీ గ్లాస్ తీసుకుని 2 గుక్కలు వేసేయన్నా, నీ దిగులు కాస్త పారిపోద్ది. వద్దురా, ఈ పరిస్థితుల్లో నేను మందు కొట్టలేను. ఎందుకనన్నా? ఎందుకంటే నా చేత మందు మానిపించడానికే కదరా నా భార్య నా మెళ్ళో బలవంతంగా అయ్యప్ప మాల వేయించింది. అయినా సరే తాగుడు వ్యసనంలో ఆ మాల తీసేసి మందు కొట్టాను. ఆ పాపమేరా నా వీపురాల్ని ఆసుపత్రి పాలు చేసింది. ఇప్పుడు ఆ బాధను మర్చిపోవాలంటే ఫుల్ బాటిల్ కొట్టిన ఆ దుఃఖాన్ని మర్చిపోలేనురా. అయితే ఆలోచన ఎందుకు, ఫుల్లే కొట్టే. వద్దురా, ఒక పక్క వీపురాల ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది, మరో పక్క నా కొడుకు గోపి పెళ్ళైన మరుక్షణం భార్యకు దూరమై బాధలో ఉన్నాడు. అలాంటప్పుడు నేను మందు కొడితే నన్ను మనిషి అంటారా? చెప్పండిరా. మీరు కొట్టండిరా చాలు. ఇంత మటుకు నిన్ను వదిలి మేము మందు కొట్టింది లేదు. ఇప్పుడు మాత్రం ఎలా కొడతాను చెప్పు. ఒరే, నా వీపురాల ఆరోగ్యం దెబ్బతినే ఆసుపత్రిలో ఉంది. ఆ దుఃఖాన్ని కూడా నేను భరించగలను. కానీ నా కొడుకు గోపి పెళ్ళైన వెంటనే ఫస్ట్ నైట్ కూడా చేసుకోకుండా వాడి బ్రతుకే శివరాత్రి అయిపోయిందిరా. అదే భరించలేకపోతున్నాను రా. రంగన్న, నీ దిగులు పోగొట్టడం కోసమే మేము ఈ మందు పార్టీ ఏర్పాటు చేశాం. కానీ గోపి విషయం చెప్పి మమ్మల్ని దుఃఖంలో పడేసావు రంగన్న. ఒరే, నా బాధను మీతో చెప్పుకుంటే ఆ బాధ మిమ్మల్ని బాధించిందంటే నాకే ఏడుపు వస్తోందిరా. ఏడవద్దు రంగన్న, నీ కళ్ళల్లో నీళ్లు చూస్తే ఈ మొత్తం మందు తాగినా కిక్కే ఎక్కదు. అరే, అన్నం మందు కొట్టనంటున్నాడు కదా, ఆ 3 గ్లాసులు 2 గ్లాసులు చేసేయి, అప్పుడైనా కాస్త కిక్కెక్కుతుందేమో చూద్దాం. ఏంటి రంగన్నా చెప్పు. ఒరే, ఎంతకాలం మనం ముగ్గురం కలిసే మందు కొట్టాం.
ఇవాళ మీరిద్దరే మందు కొట్టడానికి ప్రయత్నిస్తే ఊళ్ళో జనమంతా మిమ్మల్ని నీచంగా చూస్తారా. పైగా నా దిగులంతా మీకు చెప్పే మిమ్మల్ని బాధ పెట్టాను. సరే, మీ బాధను నేను కూడా పంచుకుంటాను. అదేరా స్నేహం అంటే. కానీ ఒరేయ్, ఎలారా ఈ చేతులతో మందు ముట్టుకోవటం? అన్నా, స్నేహానికి నిర్వచనం నువ్వే అన్నా. ఎక్కడికో వెళ్ళిపోయావు. ఇన్నాళ్ళ నీ దీక్షను మేం పూర్తి చేస్తామన్నా. తాగు. వద్దురా, స్వామికి. ఆహా, చూసావురా రంగన్న పద్ధతి. తను ఏ పరిస్థితిలో ఉన్నా స్వామిని మాత్రం మర్చిపోలేదు. రంగన్ అంటే రంగన్నే. అది పద్ధతి కదా. తాగన్నా. అబ్బా, నందుకోవడానికి ఎదురా. అరే, అది ఇవ్వరా. ఇదిగో అన్నా. నేను మందే కొట్టకూడదు అనుకున్నాను రా. మీరిద్దరు రెచ్చగొట్టి బలవంతా నన్ను మందు ఇచ్చారా. రే, చాలా థ్యాంక్స్ రా. థ్యాంక్స్. సామూహిక ప్రార్థనకు మంచి బలం ఉంటుందంటారు అందరూ. కరెక్టే అన్నా. కాబట్టి మనం అందరం కలిసి మా వీపురాల ఆరోగ్యం బాగుపడాలని ప్రార్థన చేద్దాం రా. చేద్దాం. ప్రార్థన చేద్దాం. అన్న ఎంత మత్తులో ఉన్నా ఎంత పద్ధతిగా మాట్లాడాడు. అన్న అంటే అన్నేరా. కరెక్ట్ రా, కరెక్ట్. అన్నా, నీ పెద్ద కొడుకు పెళ్లి విషయంలో నువ్వు చాలా మోసపోయినట్టు అనిపిస్తుందన్నా. ఏంట్రా అంటున్నావు? అందుకని నువ్వు రెండో కొడుకు పెళ్లి విషయంలోనైనా కష్టం తెలివిగా మసులుకో అన్నా. ఎందుకంటే నీ పెద్ద కొడుకు పెళ్ళే కూడా ఫస్ట్ నైట్ సరిగా జరగలేదనే కదా నీ బాధ. అందుకని నీ రెండో కొడుకు వాషుకి ముందు ఫస్ట్ నైట్ చేసేసి ఆ తర్వాత పెళ్లి చేసేసి అప్పుడు ఏ సమస్య ఉండదు. ఏమంటావన్నా? 1 2 3. వినోద్, మీ అమ్మని ఐసీయూలో అడ్మిట్ చేయడం వల్ల మనం లోపలికి వెళ్ళి ఆమెను చూడటానికి వీలు లేకుండా పోయింది. డాక్టర్ గారు చెప్పిన 24 గంటల సమయం కూడా అయిపోయింది. ఇప్పుడు ఆమె కండిషన్ ఎలా ఉందో తెలియదు. అందుకని నువ్వు ఒకసారి డాక్టర్ దగ్గరికి నాకు తెలుసు నాన్న. మీరు వెళ్ళి మీ పని చూసుకోండి. వెళ్ళండి. మావయ్య, అత్తయ్యకి ఇలా అయినప్పటి నుంచి అర్చన ఇంతవరకు ఏమీ తినలేదు. మీరైనా అర్చనకు నచ్చజెప్పి తన చేత ఏదైనా తినిపించండి. అమ్మా అర్చన,
ఏమీ తినలేదా? ఉహు. ఇలా చూడమ్మా, మీ అమ్మకి ఏమీ కాదు, భయపడకు. ఏమీ తినకుండా ఉంటే నీ ఆరోగ్యం ఏం కావాలి? ఏదో ఒకటి కొంచెమైనా తినమ్మా. వద్దు నాన్న, ఇప్పుడు నేను తినే పరిస్థితిలో లేను. దయచేసి నన్ను బలవంత పెట్టకండి. మావయ్య, సరే వదిలేయండి. మీరైనా వచ్చి కాస్త తినండి. వద్దమ్మా, నాకు కూడా ఆకలిగా లేదు. సిస్టర్, ఇప్పుడు మా అమ్మగారికి ఎలా ఉంది? మీ అమ్మగారికి ఇంకా అలాగే ఉంది. సీరియస్ కండిషన్ అని చెప్పమన్నారు. సిస్టర్, మా అమ్మగారిని నేను చూడొచ్చా? డాక్టర్ గారు చెప్పే వరకు ఎవరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఇక్కడ నిల్చోకూడదు, అక్కడ వెళ్ళి కూర్చోండి. ఏమండి, మీరైనా వచ్చి కాస్త అన్నం. ఏయ్, పరిస్థితులన్నీ మామూలుగా ఉన్నప్పుడే నీ చేతి వంట తినలేదు, ఇప్పుడు తింటానా? ఏమే, ఇంత పెద్ద ద్రోహం చేసిన తర్వాత కూడా నీకు తిండి మీద ధ్యాసలే వెళ్ళిందే? ఇలా చూడు, నువ్వు మళ్ళీ మా ఇంట్లో అడుగు పెట్టడానికి కారణం మా చెరుడు అర్చనే. ఆమెకంత ద్రోహం చేసావే, అసలు నీకు మనసాక్షే లేదా? ఏంటండి, ఎందుకిలా మాట్లాడుతున్నారు? నేను కల్లో కూడా ఎవరికీ ద్రోహం చేయాలని అనుకోలేదు. నా జీవితం బాగు చేసింది అర్చన కదా అని తనకు మంచి జీవితం ప్రసాదించాలి అనుకున్నాను. అందుకే ఈ పెళ్లి ప్రయత్నం చేశాను. అది అర్థం చేసుకోకుండా ఇంకా నన్ను తప్పుగానే అనుకుంటున్నారా? ఏయ్, చాలా ఆపవే. ఏడ్చి కన్నీళ్లు పెట్టుకున్నంత మాత్రాన నువ్వు మంచిదానివని అనుకుంటాననుకున్నావా? నువ్వేంటో, నువ్వెంత దుర్మార్గురాలివో నాకు బాగా తెలుసు. కానీ నాకు ఒక్క విషయం ఇంకా అర్థం కావట్లేదు. నువ్వేం మాయ చేసి మా నాన్నని నీ దుర్మార్గంలో పాలు పంచుకునేలా చేశావో నాకిప్పటికీ తెలియట్లేదే. కన్న కూతురికే ద్రోహం చేసేంతగా మా నాన్నని మార్చావంటే నువ్వెంతటి దుర్మార్గురాలివై ఉంటావు? నేనే మాయ మాటలు చెప్పి మాయగారి మనసు మార్చలేదండి. ఆయనే ప్రాక్టికల్ గా ఆలోచించి వాస్తవాన్ని గుర్తించారండి. నేను చేస్తున్నది మంచి పనే, లోకం తీరు ఇంతే అని అర్థం చేసుకునే మనసు మాయకుంది. అందుకే నేను చేస్తున్న ఈ మంచి పనికి ఆయన ఒప్పుకున్నారు. కానీ మీరేమో నన్ను ఇంకా తప్పుగానే అర్థం చేసుకుంటున్నారు. ఇలా చూడండి, నేను చెప్పేది కాస్త వినండి. మాట్లాడొద్దు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. వినోద్, నీకింత కోపం కలిగించేంత తప్పు తనేం చేయలేదురా. నానా, మీరు అనవసరంగా మధ్యలో రాకండి. మీరెళ్ళి మీ పని చూసుకోండి. సరే, తప్పు చేశానని అనుకోండి. నా మీదున్న కోపాన్ని అన్నం మీద ఎందుకు చూపిస్తారు? వచ్చి ఎంతో కొంత తినండి. అన్నం తినాలా? ఇది హాస్పిటల్, కాస్త పద్ధతిగా నడుచుకోవాలి. అడ్డు రాకండి, వెళ్ళండి. అమ్మా అర్చన, అమ్మా అన్నయ్య అనుకున్నట్టుగానే నువ్వు కూడా నన్ను తప్పుగా అనుకుంటున్నావా అమ్మా? ఏ తండ్రి అయినా కన్న కూతురికి ద్రోహం చేస్తాడా? చెప్పమ్మా, చెప్పు. దయచేసి మీరు నాతో ఏం చెప్పొద్దు. నేనిప్పుడు ఏది వినే స్థితిలో లేను. నాకిప్పుడున్న ఆలోచనల్లా ఒక్కటే, అమ్మ క్షేమంగా ఆరోగ్యంగా ఇంటికి తిరిగి రావాలి, అంతే. నాన్న, అమ్మని నేను ఒక్కసారి చూడాలి నాన్న. నాన్న ప్లీజ్ నాన్న, అమ్మని ఒక్కసారి చూడాలి నాన్న. దయచేసి కాదనద్దు నాన్న, ఒక్కసారి చూస్తాను. సరేనమ్మా, ఇప్పుడు నువ్వు మీ అమ్మని చూడాలి, అంతేగా? సరేనమ్మా.